భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బిర్లా కాంపౌండ్లోని డాక్టర్ బ్రహ్మారెడ్డి సమావేశ మందిరంలో కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం 2025వ క్యాలెండర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్ని కులస్తులు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని కోరారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. కుర్ని సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2047 విజన్తో ముందుకు పోతుందని, దానిలో భాగంగా విద్యార్థులు చదువుల్లో రాణిస్తే 2047 సంవత్సరంలోపు భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, ప్రసాద్, రామకృష్ణ, మాధవీలత, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూడా మన కులస్తులను ప్రేరేపించి బాగా చదివే ఏర్పాటు చేయవలసిందిగా అందరు కుల సంఘ నాయకులకు ఈ సందర్భంగా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా చదివించాలని కోరుకుంటున్నాను. మరి పిల్లవాళ్లకు కాలమాన పట్టికను అందుబాటులో ఉంచి వాళ్ళు సెలవు రోజుల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా, పండుగ రోజుల్లో ఏ విధంగా కాలాన్ని సద్వినియోగం చేయాలా, మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడాలా అనే విషయాలను పిల్లలకు బోధిస్తూ ఈ క్యాలెండర్ స్ఫూర్తిగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించవలసిందిగా బాగున్నప్పుడే మనం బాగుంటాం. మనం ఒకటే బాగుండాలి అనుకోవడము అవివేకం అవుతుంది. ఎందుకంటే ప్రతి జీవి బాగుండాలి. ఇందాకే చెప్పాను నేను, ప్రతి జీవి బాగున్నప్పుడే మనం బాగుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో బాగున్నాం. అయితే ఇక్కడ విషయం అంటే కుర్నీ సమాజంలో ఎక్కువ మంది అప్పట్లో మగ్గాలు వేసి వాళ్ళు మగ్గాల నుంచి ఇప్పుడు అవి జరక్క పక్కకు వచ్చి వివిధ వృత్తుల్లో ఎక్కువ మంది హోటల్లో సర్వేలుగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రకరకాల చిన్న చిన్న వృత్తుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా మన సార్ చెప్పినట్టుగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకున్నప్పుడు పిల్లలు ఉన్నత స్థితికి వస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది.